హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు చాలా కాలం తర్వాత మేము ముందుకు వస్తున్నాము. ఎందుకంటే చాలామంది టీచర్స్ మరియు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు 10th క్లాసు పబ్లిక్ ఎగ్జామ్స్ గురించి ప్రజెంటేషన్ గురించి ఏ విధంగా చేయాలి ఏంటి కొంచెం మా విద్యార్థులకి టిప్స్ పంపించమని వీడియో రూపంలో పెట్టండి సార్ అని అడిగితే చేస్తున్నాను. ఇది చాలా కాలంగా నేను కూడా ఏ వీడియో చేయడం మానేశాను, మన ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వీడియోస్. సో ఈ రకంగా ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఇది అందరికీ యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను. మనకి ఇంగ్లీష్ ఫైనల్ ఎగ్జామ్స్లో మనకి పబ్లిక్ SCERT వాళ్ళు రిలీజ్ చేసిన దాని ప్రకారం 37 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది అందరికీ తెలుసు. ఇది మనకి మళ్ళీ 37 క్వశ్చన్స్ కూడా పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సిగా మనం వీటిని విడదీసుకుంటున్నాం. సో సెక్షన్ ఏ అంతా కూడా కాంప్రహెన్షన్ మీద బేస్ అయి ఉంటుంది. సో మనకి ఆన్సర్స్ అన్నీ అక్కడే ఉంటాయి. మ్యాక్సిమమ్ అక్కడ చూసి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే రీడింగ్ స్కిల్స్ అనేవి విద్యార్థులకి ఉండి రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది వస్తే ఖచ్చితంగా వాళ్ళు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి మనం చూసినట్లయితే ఫస్ట్ 5 క్వశ్చన్స్ కూడా 1 to 5 క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. అది అందరికీ తెలుసు. అయితే 2 మార్క్స్ క్వశ్చన్స్లో మనం అతి జాగ్రత్త ఉపయోగించాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే 10 మార్కులు అన్నమాట. ఒక చిన్న ఆన్సర్ రాస్తే 2 మార్క్స్ వస్తాయి. అదే చిన్న ఆన్సర్ చిన్న మిస్టేక్ చేసినా 2 మార్క్స్ పోతాయి. సో కాబట్టి ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ సెక్షన్ ఏ ఏదైతే ఉందో అందులో ఫస్ట్ 5 క్వశ్చన్స్ చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. అయితే అవి ఆన్సర్ చేయాలి అంటే వీళ్ళకి విద్యార్థులకి టెక్స్ట్ మీద అవగాహన ఖచ్చితంగా బాగా ఉండాలి. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మెయిన్ లెసన్ ఏదైతే ఉందో, ప్రోజ్ లెసన్ ఏదైతే ఉందో ఆ ప్రోజ్ లెసన్ బాగా వాళ్ళు చదివి ఉండాలి. ఫస్ట్ లెసన్ బాగా చదివి ఉంటే దాని ముందు ఇన్సిడెంటు, దాని తర్వాత ఇన్సిడెంటు బాగా ఐడియా ఉండుంటే తప్ప వాళ్ళు ఆన్సర్ చేయలేరు. అయితే ఇక్కడే మనకు ఆన్సర్స్ అన్నీ ఆల్మోస్ట్ దొరుకుతాయి. కొంచెం చిన్న అవగాహన, ఇప్పుడు అనలిటికల్ క్వశ్చన్స్ కానీ లేకపోతే ఎక్స్ట్రాపోలేటివ్ క్వశ్చన్స్ కానీ ఇలాంటి క్వశ్చన్స్, థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్స్ కానీ వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు. కానీ డైరెక్ట్ క్వశ్చన్ వచ్చినప్పుడు వీళ్ళు ఈజీగా ఆన్సర్ చేస్తారు. మ్యాక్సిమం మనకి మొదటి క్వశ్చన్కి ఆన్సర్ ఫస్ట్ లైన్లోనే మనకి ఫస్ట్ 2 లైన్లో దొరికేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైతే స్లో లెర్నర్స్ ఉంటారో ఆ ఫస్ట్ 2 లైన్లు లేదా 3 లైన్లు, ఫస్ట్ 2 లైన్లో ఖచ్చితంగా మనకి ఆన్సర్ ఉంటుంది. ఒకవేళ తెలియని పక్షంలో స్లో లెర్నర్స్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ లైన్ 2 లైన్లు రాస్తే 95% లేదా 99% వాళ్ళకి ఆన్సర్ అది రైట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. సో సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ అనేది కూడా మనకు ఆన్సర్ దొరుకుతుంది. కానీ వాళ్ళు జాగ్రత్తగా పారాగ్రాఫ్ అర్థం చేసుకొని రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చేటప్పుడు థర్డ్ క్వశ్చన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ 1 లైనో లేదంటే 3 వర్డ్సో లేదా 2 వర్డ్సో రాస్తాం, ఆన్సర్ రాయాలి. థర్డ్ క్వశ్చన్కి వచ్చేటప్పటికి మనకి MCQ ఉంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ని మనం జాగ్రత్తగా ఈ ABC అనేటువంటి 3 ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. అందులో ఆన్సర్ ఏదైనా అవ్వచ్చు, కానీ అయిన ఆన్సర్ని మనం రాయకుండా ఒక ఆప్షన్ ఏ ఏదైతే ఆన్సర్ అనిపిస్తుందో ఏ మాత్రమే రాయాలి. ఏ ఆన్సర్ మీరు అనుకుంటే, ఏ అనేది రైట్ అనుకుంటే ఏ రాస్తే సరిపోద్ది. అంటే థర్డ్ క్వశ్చన్ నెంబర్ వేసి దాని ఎదురుగా ఏ అని రాస్తే చాలు, ఇంకా మిగతా ఏం రాయక్కర్లేదు. మీరేం చేస్తారంటే ఏ అని రాస్తూ కూడా పక్కన మళ్ళీ ఆ వర్డ్ రాస్తారు, ఏదైతే మీ చాయిస్లో మనం ఎంచుకున్నామో ఆ పదాన్ని రాస్తారు. అలా రాయటం వల్ల ఆ పదం రాసేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ అవి చేస్తున్నారు. ఇవి ఎక్కువగా మేము ఇప్పటివరకు పరీక్షల్లో చూసినటువంటి అబ్జర్వ్ చేసినటువంటి అంశాలు. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఏ అనేది రాస్తారు కదా, ఏ అనేది రాసినప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఏ ఎక్కడ రాయాలి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ ఏమో బార్డర్ లోపల వేస్తారు, బార్డర్కి బయట మీరు ఈ ఏ లేదా బి లేదా సి అనేది ఎంచుకున్నటువంటి ఆప్షన్ రాయాలి. వర్డ్ మాత్రం రాయొద్దు. అక్కడ వర్డ్స్ ఉంటాయి కదా, ఉదాహరణకి వాట్ మేడ్ ద యంగ్ సీగల్ డైవ్ ఇన్ టు ద స్కై అని ఉంది. అక్కడ మీరు హంగర్ అని అనుకున్నారనుకోండి, లేదా యాంగర్ అని అనుకున్నారు, లేదా ఫియర్ అని అనుకున్నారు.
సో ఈ రెండింటిలో ఈ మూడింట్లో హంగర్ అనేది ఆన్సర్ అనుకుంటే ఏ అనే ఆప్షన్ ఉంది అక్కడ. సో ఏ రాస్తే చాలు. ఇలాగ ప్రతిదీ కూడా థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ కూడా ఈ విధంగానే మనం థర్డ్ క్వశ్చన్కి ఏ అయితే ఏ అని, ఫోర్త్ క్వశ్చన్కి సి అయితే సి అని, ఫిఫ్త్ క్వశ్చన్కి బి అయితే బి అని రాస్తే సరిపోతుందన్నమాట. ఇంకా ఎటువంటి లైన్ కూడా మీరు వర్డ్స్ రాయొద్దు. రాయడం వల్ల ఆ పొరపాట్లు అనేవి మిస్టేక్స్గా మనకు కనిపిస్తాయి. మిస్టేక్స్ ఎవరైనా ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తే ఖచ్చితంగా మిస్టేక్ కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 to 10 అనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ మన పోయమ్స్ అనమాట. సో పోయమ్స్ అనేవి మీరు చూస్తారు. ఈ పోయమ్స్లో మనకి ఒక స్టాంజా ఇవ్వచ్చు, 2 స్టాంజెస్ ఇవ్వచ్చు, లేదా 3 స్టాంజెస్ కూడా ఇవ్వచ్చు. సో అక్కడ మనకి పోయం టైటిల్ కూడా కింద పక్కన ఉంటుంది. ఏ టైటిల్ అనేది మనకి చూడొచ్చు. ఇప్పుడు మనం మోడల్ పేపర్లో చూస్తే ఒక మోడల్ పేపర్లో టైగర్ ఇన్ ద జూ అని కింద ఇచ్చాడు. సో అది హీ షుడ్ బి స్నాలింగ్ అరౌండ్ హౌసెస్ ఎట్ ద జంగిల్స్ ఎడ్జ్. సో ఇలాగ మనకు ఒక పోయం ఉంది. అది 3 స్టాంజెస్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఇందులో కూడా 6, 7 క్వశ్చన్స్కి 1 లైన్ ఆన్సర్ రాస్తాం. దాని ఆన్సర్ ఏదైతే అది లేదు, 1 వర్డ్ ఆన్సర్ అవ్వచ్చు, 1 లైన్ ఆన్సర్ అవ్వచ్చు. కానీ ఇక్కడ 8th క్వశ్చన్, 9th క్వశ్చన్, 10th క్వశ్చన్ మళ్ళీ సేమ్ ఆప్షన్ ఏ ఆన్సర్ అయితే ఏ అని మాత్రమే రాయండి, లేదా సి ఆన్సర్ అయితే సి మాత్రమే రాయండి. అలాగే 9th క్వశ్చన్కి బి ఆప్షన్ అయితే బి అని రాయండి, 10th క్వశ్చన్కి బి అయితే బి, సి అయితే సి, ఏదైతే అది రాస్తారనమాట. సో ఈ విధంగా ఇక్కడ మీకు 5 మార్క్స్ వస్తాయి. సో నెక్స్ట్ నుంచి అంటే 6, 7, 8, 9, 10 క్వశ్చన్స్కి మీకు 5 మార్క్స్ ఉంటాయి. అలాగే క్వశ్చన్ నెంబర్ 11 to 15. 11 to 15 1 మార్క్ క్వశ్చన్స్. ఇది మనకి సప్లిమెంటరీ లెసన్స్ నుంచి ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది, ఒక ప్యాసేజ్. సో ఈ ప్యాసేజ్ ఏంటంటే ఇచ్చిన తర్వాత ఇక్కడ అన్ని ఎంసీక్యూసే, ఇక్కడ చాలా ఈజీగా ఉంటుంది. అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మనం జాగ్రత్తగా మన ఎంపికని చూసుకొని రాసినట్లయితే అక్కడే ఆన్సర్స్ ఉంటాయి. కాబట్టి మ్యాక్సిమం ఒక 1 క్వశ్చన్కి సరిగా మనకు అర్థం కాక చేయలేకపోవచ్చు, కానీ మిగతా 4 క్వశ్చన్స్ ఈజీగా చేస్తారు. సో 4 క్వశ్చన్స్ చేయడం వల్ల 4 మార్క్స్ వస్తాయి. అలాగే మనం ఇందాక చెప్పుకున్న పోయం ఉంది కదా, పోయంలో ఒక క్వశ్చన్ మన ఫిగర్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించిన క్వశ్చన్ ఉంటుంది. సాధారణంగా ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో అతి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే సిమిలీ, మెటఫర్, పర్సానిఫికేషన్ ఉంటాయి. సిమిలీ అనేది ఏంటంటే మీరు ఏదైనా ఒక విషయాన్ని చెప్పినప్పుడు ఆ సిమిలీకి ఏం చేస్తామంటే లైక్, యాజ్ అనేటువంటి వర్డ్స్తో యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ లైక్ ఏ లయన్ అంటారు కొంతమంది. హీ ఈజ్ లైక్ ఏ లయన్ అన్నాం, అతను సింహం వలే ఉంటాడు. ఈ వలే అన్న మాట ఉపయోగించినప్పుడు లైక్ అనే మాట ఉంది కదా, అలాంటప్పుడు దాన్ని ఈ కంపారిజన్ చెప్పినప్పుడు అతను సింహం వలే ఉంటాడు అన్నాం కాబట్టి అది సిమిలీ అవుతుంది. అలాగే అతనే సింహం అంటారు కొంతమంది, హీ ఈజ్ ద లయన్ అంటారు. హీ ఈజ్ ద లయన్ అని మనం చెప్తాం సెంటెన్స్. సో అప్పుడు ఏమన్నాము, అతను సింహం అన్నాం. అతను సింహం అవ్వడు, సింహంతో పోల్చాం కానీ సింహం వలే ఉంటాడనలేదు, సింహం అని డైరెక్ట్గా చెప్పాము. ఇది డైరెక్ట్ కంపారిజన్లో మనం ఏం చెప్తామంటే దాన్ని మెటఫర్ అంటారు. అలాగే ఇంకొకటి పర్సానిఫికేషన్ అని చెప్పాను. ఈ పర్సానిఫికేషన్ ఎలా ఉంటుందంటే మనం ఫాగ్ చూస్తే, ఫాగ్ పోవం చూస్తే అందులో ఫాగ్ సిట్టింగ్ అని చెప్పాడు. అక్కడ సిట్టింగ్ అంటే ఫాగ్ కూర్చుంటుందండి, కూర్చోదు కదా. సో మనిషిలాగా కూర్చుంటుంది అని చెప్పాడు, లేదా పిల్లిలాగా కూర్చుంటుంది అని చెప్పాడు. ఇక్కడ పర్సానిఫై చేస్తున్నాడు. ఒక ప్రాణం లేని వస్తువుకి ప్రాణం ఉన్నట్టుగా చెప్పి మనం పర్సానిఫై చేస్తే దాన్నే పర్సానిఫికేషన్ అంటాం. అంటే అక్కడ ఫాగ్ అనేది అసలు అది కంప్లీట్గా కూర్చునేది కాదు, తిరిగేది కాదు, పరిగెట్టేది కాదు కదా, అది మనిషిలాగా చేసేది కాదు, నడిచేది కాదు. అది దాన్ని ఒక యానిమల్తో పోల్చి చెప్పారు. పోల్చి చెప్పినప్పుడు దాన్ని అక్కడ పర్సానిఫికేషన్ జరిగిందనమాట. సిట్టింగ్ లైక్ లిటిల్ క్యాట్ అని మనకి చెప్తాడనమాట. సో అలాగా అక్కడ పర్సానిఫికేషన్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా పర్సానిఫికేషన్ అంటే ఏంటంటే ప్రాణం లేని వస్తువుల్ని ప్రాణం ఉన్నట్టుగా చెప్తే దాన్ని మనం పర్సానిఫికేషన్ అంటాం. ఇన్యానిమేటెడ్, ఓకే, ఇన్యానిమేట్ని యానిమేట్గా చెప్పడం అనమాట. రైట్. సో ఈ విధంగా మనకి క్వశ్చన్ నెంబర్ 15 వరకు సప్లిమెంటరీ రీడర్లో మనం చూసాము. 11, 12, 13, 14, 15 క్వశ్చన్స్ అన్నీ ఎంసీక్యూసే, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో అవి జాగ్రత్తగా అక్కడే ఆన్సర్స్ ఉంటాయి. మన పారాగ్రాఫ్ జాగ్రత్తగా చదివితే 1-2 సార్లు ఆన్సర్స్ వచ్చేస్తాయి. సో ఇక్కడికి మనకు 20 మార్క్స్ కంప్లీట్ అయినాయి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 16. ఈ 16లో మనకి
రోమన్ నెంబర్ 1 2 3 4 మీరు వేసుకోవాల్సిన నెంబర్స్ 16 వేస్తారు. అదే లైన్లో 1 2 3 4 5 రోమన్ నెంబర్స్ వేస్తారు. ఈ రోమన్ నెంబర్స్కి మనకి క్వశ్చన్ నెంబర్ 16 ఏంటి, స్టడీ ద ఫాలోయింగ్ ట్రీ డయాగ్రామ్, లేదా స్టడీ ద ఫాలోయింగ్ పై డయాగ్రామ్, లేదా స్టడీ ద ఫాలోయింగ్ ఫ్లో చార్ట్. సో ఈ విధంగా మనకి ఏదైనా ఇవ్వచ్చు. ట్రీ డయాగ్రామ్ కానీ, ఫ్లో చార్ట్ కానీ, లేదంటే పై చార్ట్ కానీ, లేదా పై డయాగ్రామ్ అని అంటాడు. సో ఈ విధంగా మనకి ఇస్తారు. సో ఇలా ఇచ్చినప్పుడు ఆ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ సాధారణంగా ఆ ఫ్లో చార్టో లేదా పై డయాగ్రామో దాని హెడ్డింగ్ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఈ విధంగా మనం చూడొచ్చు అనమాట. సో సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ అనేవి మీరు జాగ్రత్తగా దాన్ని బైఫర్కేట్ చేసుకుంటే అక్కడ మీకు అన్ని విధి విధానాలు పై చార్ట్లో ఉంటాయి కదా. మీ టీచర్స్ కూడా చెప్పుంటారు ఖచ్చితంగా. ఇదంతా కూడా పై చార్ట్లో విభాగాలుగా విభజించబడి ఉంటుంది, డివైడ్ చేయబడి ఉంటుంది పార్ట్స్. సో ఆ పార్ట్స్లో ఏ పార్ట్కి ఎంత పర్సెంటేజ్ ఇచ్చాడని ఉంటుంది. లేదా ఇక్కడ మనం చూస్తే ట్రీ డయాగ్రామ్లో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అని ఇచ్చి 3 టైప్స్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చాడు. విండ్ ఇన్స్ట్రుమెంట్స్, పర్కషన్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అని. సో ఈ రకంగా త్రీ టైప్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. హౌ మెనీ టైప్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే 3 అని రాస్తారు అంతే. సో లేదా మనకి ఇందులో డైరెక్ట్ ఆన్సర్ రాసేవి 2 క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత MCQs ఏమో 3 ఉంటాయి అన్నమాట. ఒకటి ఖచ్చితంగా ఏది మన పైన ఇచ్చిన డయాగ్రామ్ ప్రకారం ఈ క్రింది వానిలో ఏది సరి అయినది అని ఇస్తాడు. ఏది సరి అయినది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అని కానీ, లేదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అని కానీ ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. క్వశ్చన్ నెంబర్ 17 మనం చూసినట్లయితే ఇది ఒక ప్యాసేజ్ ఇస్తాడు. ప్యాసేజ్ని బాగా చదవాలి. తర్వాత కిందన జంబుల్డ్ సెంటెన్సెస్ ఉంటాయి. ఆ జంబుల్డ్ సెంటెన్సెస్ని మనం ఆర్డర్లో పెట్టాలి. అప్పుడు ఈ క్వశ్చన్ నెంబర్ 17లో మాత్రం మనం క్వశ్చన్ నెంబర్స్ ఎలా వేయాలంటే ఆర్డర్, ఇక్కడ ABCDE అనే ఉంటాయి. ఇవి వేసేటప్పుడు మీకు ఏవైతే జంబుల్డ్ సెంటెన్స్లో ఏ అనే సెంటెన్స్ ఉందో ఆ ఏ అనే సెంటెన్స్ ఎక్కడ మనకి ప్యాసేజ్లో ఉందో వెతకాలి. ఫస్ట్ ఏ అనే సెంటెన్స్ ప్యాసేజ్లో ఎక్కడుందో వెతికి దాన్ని చిన్న ఐడెంటిఫై చేసి అక్కడ ఆ ప్యాసేజ్లోనే మనం ఏ అని వేసుకోవాలి. బి అనే సెంటెన్స్ ఎక్కడుందో వెతికి అదే ప్యాసేజ్లో బి ఎక్కడ వేసుకోవాలో అక్కడ వేసేసుకోవాలి. ఆ లైన్ దగ్గర బి వేసుకోవాలి. అదే ప్యాసేజ్లో సి అనే సెంటెన్స్ ఎక్కడుందో వెతికి అక్కడ సి అని చిన్న మార్క్ పెట్టుకోవాలి పెన్సిల్తో. అలాగే డి అనే సెంటెన్స్ ఎక్కడుందో వెతికి అక్కడ డి అనేది చిన్న మార్క్ పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ అనే సెంటెన్స్ ఎక్కడుందో చూసి ఆ ఈని కూడా చిన్న ఈ అనేది చిన్న లైట్గా ఈ అని పెట్టుకోవాలి. పెట్టుకొని అప్పుడు మీరు ఎలా అయితే ఎక్కడైతే ABCD ఐడెంటిఫై చేశారో అక్కడక్కడ అవి ABCDలు ఉంటాయి. అప్పుడు మీరు చూస్తే డి అనే సెంటెన్స్ ఎక్కడ ఉంటుంది, ఫస్ట్ లైన్లో ఉంటుంది మీరు వెతికిన దానిలో. ఆ ఫస్ట్ లైన్లో ఉన్నదాన్ని ఏం చేస్తారంటే అక్కడే ఉంటుంది కదా, అదే ఆర్డర్లో ఫస్ట్ డి వచ్చింది, తర్వాత ఏ వచ్చింది, తర్వాత ఎక్కడో మీరు రాసిన బి కనిపించింది, తర్వాత ఎక్కడో సి కనిపించింది, తర్వాత ఏమో ఏ కనిపించింది లాస్ట్ ఎక్కడో. సో ఇలాగ మీరు అవన్నీ DCBE అనో ఏదో ఒకటి మీరు పెట్టేస్తారనమాట. సో ఈ విధంగా ఏదో ఒకటి అంటే మీరు ఏదైతే ఆర్డర్ పెట్టుకున్నారో అక్కడ ఆ ఆర్డర్ని యాజ్ ఇట్ ఈజ్గా పారాగ్రాఫ్లో ఎలాగైతే రాశారో అలా రాసేసుకుంటారనమాట. అంతే. అంటే ఏ అనేది ఎక్కడ అండర్లైన్ చేశారో అక్కడే ఉంటుంది దాని పొజిషను. కానీ పారాగ్రాఫ్లో పైన ఫస్ట్ ఏం రాశారు, డి రాశారు, తర్వాత ఏం రాశారు, బి ఏదో రాశారు, తర్వాత ఏం రాశారు, సి రాశారు, తర్వాత ఏ రాశారు, తర్వాత ఈ రాశారు. అలాగా అవన్నీ వరుసగా ఎక్కించేసుకుంటారనమాట. సో ఈ విధంగా మీరు జంబుల్ సెంటెన్స్ చాలా ఈజీగా 5 మార్క్స్ మనం స్కోర్ చేయొచ్చు. తర్వాత వొకాబులరీ అండ్ గ్రామర్ సెక్షన్ మనం పార్ట్ బి చూద్దాం. గ్రామర్ అండ్ వొకాబులరీ సెక్షన్. సో దీనిలో మనం గమనించాల్సింది ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 18. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 18 మనం చూస్తే క్వశ్చన్ నెంబర్ 18 కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ హూమ్ అని ఇచ్చారు. హూమ్ ఇవ్వచ్చు, విచ్ ఇవ్వచ్చు, దట్ ఇవ్వచ్చు. హూమ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామండి,
పర్సన్స్కి బదులుగా యూజ్ చేస్తాం. హూమ్, హూ కూడా. అయితే పర్సన్స్కి బదులుగా యూజ్ చేసేటప్పుడు హూమ్ని ఆబ్జెక్టివ్ కేసు లో ఉన్నటువంటి నౌన్కి కానీ ప్రొనౌన్కి కానీ యూజ్ చేయాలి హూమ్ని సాధారణంగా. అలాగే ఆబ్జెక్టివ్ కేసు అంటే వెర్బ్ తర్వాత ఉన్నటువంటి హిమ్ అని కానీ, అజ్ అని కానీ, లేదా హర్ అని కానీ, మీ అని కానీ, ఇలా ఏదైనా ఆబ్జెక్టివ్ కేసు ప్రొనౌన్ కానీ ఆబ్జెక్టివ్ కేసులో ఉన్నటువంటి నౌన్కి కానీ బదులుగా హూమ్ని యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇది కూడా ఆబ్జెక్టివ్ కేసుకి సంబంధించింది కాబట్టి. అదేవిధంగా హూ అనేది ఉంటుంది. హూ అనేది ఉన్నప్పుడు హూని దేనికి బదులుగా ఉపయోగించాలి? ఒక నౌన్కి బదులుగా ఉపయోగించాలి. నౌన్కి బదులుగా లేదా ప్రొనౌన్కి బదులుగా యూజ్ చేస్తాం హూమ్ అనేది. అది కూడా పర్సన్స్కి యూజ్ చేయాలి, వ్యక్తులకు ముందు, వ్యక్తుల పేర్లు ముందు. అంటే వ్యక్తుల పేర్లు తర్వాత యూజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హూమ్ అనేది చూస్తే మన ఎగ్జాంపుల్ అని మన మోడల్ పేపర్లో చూస్తే హీ ఈజ్ ద న్యూ ప్రిన్సిపల్, ఐ వర్క్డ్ విత్ హిమ్ బిఫోర్ అని ఉంది. అక్కడ హూమ్ అనేది యూజ్ చేయమన్నాడు. హూమ్ అనేది యూజ్ చేయమంటే మనం దీన్ని ఎలాగ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి? హిమ్ అనేది తీసేయాలి ఫస్ట్, ఎందుకంటే ఆబ్జెక్టివ్ కేస్ హిమ్ ఉంది ఇక్కడ. హూమ్ అనేది మనం ఎక్కడ యూజ్ చేయాలంటే హీ ఈజ్ ద న్యూ ప్రిన్సిపల్ హూమ్ ఐ వర్క్డ్ విత్ బిఫోర్. హూమ్ ఐ వర్క్డ్ విత్ బిఫోర్. హిమ్ అనేది తీసేస్తాం. హిమ్ తీసేసి ఫుల్ స్టాప్ ప్లేస్లో హూమ్ పెట్టి సెంటెన్స్ అంతా రాసేస్తాం అన్నమాట ఇక్కడ అది. సో హీ ఈజ్ ద న్యూ ప్రిన్సిపల్ ఐ వర్క్డ్ విత్.